Hi students, good evening everyone. Welcome you all. Once again, welcome you all to JEE Telugu. Kiran Kumar, Maths faculty IIT JEE. I'm a MSc graduate IIT Madras. ఇక్కడ మ్యాథ్స్లో నేను ఎంఎస్సీ చేశానమ్మా. ఐ హ్యావ్ టోటల్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ కోచింగ్ అండ్ నా స్టూడెంట్స్ చాలామంది కూడా ఐఐటికి వెళ్ళారు. తర్వాత చాలా మంచి మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయి. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ 20 ఎక్కువగా మంది కూడా ఐఐటిలో జాయిన్ స్టూడెంట్. ఓకే అమ్మా. వాయిస్ ఆడిబులా? Am I audible to you guys? Yes, yes. It is audible. హాయ్ సాయి గణేష్, హాయ్ నాని. కొంతమంది పిల్లలు ఇంకా అక్కడ ఉండారు ఆ లైవ్లో. ఇక్కడికి రమ్మని చెప్పి కూడా నేను లింక్ కూడా ఇచ్చాను. ఎస్, కంపల్సరీగా క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మేము చెప్పాలి. ఓకే అమ్మ. సో ప్లస్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ప్లస్లో అయితే మీకు 12 మంత్స్లో 34,650 అమ్మ. యూజ్ ద కోడ్ కిరణ్ వై టు అవైల్ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్. సో తర్వాత 18 మంత్స్కి వచ్చేసి 42,525, 24 మంత్స్కి వచ్చేసి 50,400. ఒకవేళ మీరు ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే 12 మంత్స్కి 58,500, 18 మంత్స్కి 72,000 అండ్ ఫర్ 24 మంత్స్ ఎంటైర్ 24 మంత్స్కి ఓన్లీ 2 ఇయర్స్ మొత్తానికి కలిపి ఓన్లీ 90,000 ఉంటుంది. ఈ ప్లస్ కంటే కూడా ఐకానిక్కి ఒక స్పెషాలిటీ ఉందమ్మా. ఏంటంటే ప్లస్లో మనకి ఓన్లీ లైవ్ క్లాసెస్, వీక్లీ టెస్ట్ అండ్ స్ట్రక్చర్ కోర్సెస్, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఐకానిక్ ఇవే కాకుండా అదర్ దాన్ దిస్ పర్సనల్ గైడెన్స్ అంటే కోచ్ని ఇస్తారు, గైడ్ని ఇస్తారు. తర్వాత టెస్ట్ అనాలిసిస్ అనేది మనకు జరుగుతుంది. ఎగ్జామ్ అయిన తర్వాత ఆ పేపర్ని మీతో డిస్కస్ చేస్తారు. ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ చెప్తాడు. స్టడీ ప్లానర్ ముందుగానే ఇవ్వబడుతుంది. స్టడీ మెటీరియల్ అనేది పీడిఎఫ్స్ ఫార్మాట్లో మీకు షేర్ చేయబడతాయి. దాని తర్వాత ఇవి అన్అకాడమీలో స్టార్ట్ అవ్వబోతున్న బ్యాచెస్ అమ్మ. ఆల్రెడీ ఒక బ్యాచ్ ఎవరికి 11th క్లాస్ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఎమర్జ్ బ్యాచ్ అని ఫస్ట్ సెప్టెంబర్న స్టార్ట్ అయిపోయింది. ఎవాల్వ్ బ్యాచ్ అని ఉంది, అది 3rd సెప్టెంబర్న స్టార్ట్ అయిపోయింది. కొత్తగా ఈరోజు లీడర్స్ బ్యాచ్ అని ఒకటి స్టార్ట్ అయిందమ్మా. కరోనా బ్యాచ్ ఉంది, అది డ్రాపర్స్ కోసం, డ్రాపర్స్ టు టాపర్ అని ఇంకో బ్యాచ్ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజే స్టార్ట్ అయ్యాయి. తర్వాత నెక్స్ట్ ఎక్సెల్ బ్యాచ్ అని చెప్పి డ్రాపర్స్ కోసమే స్పెషల్గా 15th సెప్టెంబర్ స్టార్ట్ చేయబోతున్నారు. ఒకవేళ మీరు కావాలంటే అది కూడా జాయిన్ అవ్వచ్చు. రైట్, మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకుముందే. యూసెట్ అనేది కొత్తగా ఒకటి మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది 11th లేదా 12th ఈ 2 రోజులు ఎగ్జామ్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్లో ఒకవేళ మీరు క్వాలిఫై అయితే, మంచిగా మార్క్స్ తెచ్చుకుంటే కంపల్సరీగా మీరు అటెంప్ట్ అండ్ విన్ స్కాలర్షిప్ వర్త్ 1.6 క్రోర్స్ స్కాలర్షిప్ వస్తుంది. అంటే 100% ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోవచ్చు. 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. సో ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట. యూసెట్లో ఒకవేళ మీరు జాయిన్ అయితే మీకు 2 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. అది 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఉంటుందమ్మా ఆ అవార్డు అనేది. కానీ ఎప్పుడైతే అకాడమీ 1.6 క్రోర్స్ అని చెప్పిందో డెఫినెట్గా ఏదైతే చేస్తుంది. కాబట్టి మీరు దీంట్లోకి ఎన్రోల్ చేసుకోండి. ఫస్ట్ ఎగ్జామ్కి ఎన్రోల్ చేసుకోండి, తర్వాత ఎగ్జామ్ రాయండి. కంపల్సరీగా ఎగ్జామ్ అయితే రాయండి అమ్మా. ఒకవేళ వస్తే లక్ కదా, లక్లో ఒకవేళ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే మిగతా వాళ్ళ స్టూడెంట్స్ కంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంది, వచ్చిందనుకోండి, మీకు ఫ్రీగా ఇక్కడ సీట్ వస్తుంది కదా. 2 ఇయర్స్ ఏ క్లాస్గా చదువుకోవచ్చు. సో 90 క్వశ్చన్స్ ఉంటాయమ్మా ఎగ్జామ్లో. 30 మ్యాథ్స్, 30 ఫిజిక్స్, 30 కెమిస్ట్రీ. 180 మినిట్స్ అంటే 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. జేఈ మెయిన్ ప్యాటర్న్లో ఉంటుంది, అడ్వాన్స్ కూడా కాదు, మెయిన్స్ అంటే 25 క్వశ్చన్సే ఉంటాయి, 30 క్వశ్చన్సే ఉంటాయి. తర్వాత అటెంప్ట్ అండ్ విన్ 1.6 క్రోర్స్ అంటున్నారు. ఇది కంపల్సరీగా మీకు ఇస్తారు, ఇది రివార్డ్ ఇస్తారు, బట్ ఫీజు రూపంలో ఇస్తారు. సో మనకి ఎగ్జామ్ వచ్చి 9 to 12 ఉంటుందమ్మా 11th రోజున. సో ఎన్రోల్ చేసుకోండి. దీన్ని స్కాన్ చేయండి అమ్మా. స్కాన్ చేస్తే దాని వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు కోడ్ యూజ్ చేయకుండా మాత్రం ఎన్రోల్ కాలేరు. సో కోడ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మీరు కిరణ్ వైటీ అనే కోడ్ యూజ్ చేయండి. ఈరోజు మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు రావట్లేదు సార్, దీన్ని ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలో తెలియట్లేదు సార్, ఫ్రీగా ఎన్రోల్ కావాలంటే మీరు కోడ్ వాడాలి. అయితే ఫ్రీగా నేను చెప్పేది ఫ్రీ గురించి. ఫ్రీ కావాలంటే మీరు కిరణ్ వైటీ అనే కోడ్ వాడితే ఎన్రోల్ చేస్తే మీకు ఫ్రీగా అవుద్ది. ఒకవేళ మీరు చేయలేకపోతున్నారు, మీకు అవ్వట్లేదు, తెలియట్లేదు అంటే రేపు నేను ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నా ఫోన్లో చూపించుకుంటా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? రైట్. సో వేవి కరువులో మళ్ళొకసారి మనం చెప్పుకుందాం క్వశ్చన్స్. ఎస్, హాయ్ బడీస్ గ్యాన్, హాయ్ అందరికీ మళ్ళొకసారి వెల్కమ్. ఎస్ కృష్ణ, డెఫినెట్లీ ప్రీతం డెఫినెట్లీ యూ కెన్ డూ దట్. ఎందుకంటే మన దగ్గర ఎనఫ్ టైం ఉందమ్మా. ఈసారి కూడా మళ్ళీ 4 ఎగ్జామ్స్ ఉంటాయి. నాకు తెలిసి మళ్ళీ 4 ఎగ్జామ్స్ ఉంటాయి అనే ఐఐటి జేఈ. కంపల్సరీగా మీరు ఛాన్సెస్ ఉంటాయి మీకు. 4 మంత్స్ మాత్రం కంటిన్యూస్గా సెకండ్ ఇయర్ టాపిక్స్ వినండి.
టుమారో అమ్మ చెప్పాను కదా ఆల్రెడీ ట్రిగనామెట్రీ ఫస్ట్ ఇయర్కి చెప్తాను, సెకండ్ ఇయర్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎస్ సంతునూరి. హాయ్ నమస్తే. హాయ్ ఎవ్రీవన్. సరే క్లాస్ స్టార్ట్ చేద్దామా ఇక. సరే ఇంతకుముందు అయిన క్లాస్ ఉంది కదమ్మా, దాన్ని మళ్ళీ మనం కంటిన్యూషన్ చేస్తున్నాం ఇక్కడ. వీఆర్ కంటిన్యూయింగ్ దిస్. ఆ స్ట్రీమింగ్ క్లోజ్ అయిపోయినట్టేనా మరి? దాంట్లో మళ్ళీ ఇంకా ఉన్నారా పిల్లలు? పిల్లలు ఇగో అందులో కూడా ఉన్నారు. యాక్చువల్లీ నేను క్లోజ్ చేశాను, మరి అది క్లోజ్ అవ్వలేదు. టైం పడుతుంది అనుకుంటా కొంచెం, మేబీ. సో 5 to 10 minutes పడుతుంది యాక్చువల్గా. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఫస్ట్ ఇయర్ ఐపీ ఎగ్జామ్సా అని అనుకుంటా అంటున్నారు, చూడొచ్చు. ఎస్ కానీ ఏ వర్డ్ కూడా చెప్తానమ్మా, రావు కంపల్సరీగా ఏ వర్డ్ చెప్తాను. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ మనం లాస్ట్ టైం చెప్పలేదు కాబట్టి ఈసారి కంపల్సరీ. ఏమని చెప్పానంటే ఏవైతే టాపిక్స్ మనకి ఇంకా పెండింగ్ ఉన్నాయో అవి ఫస్ట్ చెప్పేసుకొని అయిపోయిన టాపిక్స్ మళ్ళీ చెప్పుకుందాం, కంప్లీట్ అయిన తర్వాత అవి చెప్దామని చెప్పాను. అచ్చా కృష్ణ, నువ్వు అన్అకాడమీలో ప్లస్లో ఉన్నావమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. హాయ్ కార్తిక్ రామ్. డిఫరెన్షియేషనా చెప్దామమ్మా. ఎస్ అమ్మా, 20 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. ఓకే గైస్. సో ఇంతకుముందు 40 పైన వచ్చారు, కొంచెం నైట్ అవుతున్న కొద్దీ చిన్న చిన్న మిస్ అవుతున్నారు. అందుకోసమే నేను ఏమని చెప్పానంటే ఆఫ్టర్నూన్ తీసుకుంటాను స్పెషల్ క్లాస్ అని చెప్పాను. ఓకే నో ప్రాబ్లం గైస్. బట్ 7:30కి మాత్రం కంపల్సరీగా యూట్యూబ్లో క్లాస్ ఉంటుంది, అది మాత్రం పక్కా. రైట్ గైస్. సో బేబీ కరువులో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇంకా వేరే క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? ఇంకొంచెం లెవెల్ పెంచుదాం. లెవెల్ పెంచి ఇంకో క్వశ్చన్ ఇవ్వబోతున్నాను మీకు, చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇఫ్ x² minus 5x plus 6 into x minus 5 whole power 10 whole by x power 9 to x minus 1 is less than or equal to 0, then find x belongs to అన్నాను. ఇప్పటిదాకా మనం గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 చెప్పుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఏం చేస్తానంటే లెస్ దాన్ 1 లెస్ దాన్ 2 గ్రేటర్ దాన్ 1 గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్ 3 0 ఇవ్వకుండా కాన్స్టెంట్ ఇస్తాను. అప్పుడు ఎలా చేస్తామో అది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. రైట్, ప్రజెంట్ చూడండి అమ్మా, ఈ క్వశ్చన్స్ ట్రై చేయండి. ఈ క్వశ్చన్ని ట్రై ద క్వశ్చన్ గైస్. వావ్ అబ్దుల్ హక్, వెరీ గుడ్. 4200 ఈజ్ అ గుడ్ ర్యాంక్. 5000 బిలో వస్తే మంచి ర్యాంక్ అమ్మా. 5000 బిలో వస్తే మంచిది వచ్చిన. ఆన్లైన్ క్లాసులు ఉన్నాయా? హోమోజనైజేషన్ అంటే ఏంటా? రామ్, సరే మీరు చేస్తూ ఉండడమ్మా. రామ్ మీద అడిగాడు హోమోజనైజేషన్ అట. రామ్ ఇక్కడ మొత్తం నేను చెప్పలేనులే కానీ జస్ట్ హోమోజనైజేషన్ అంటే చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్వ్ ఉంది. కర్వ్ని ఒక లైన్ తోటి మనం హోమోజనైజేషన్ చేయాలి. లైన్ ఇచ్చాడు, అలానే కర్వ్ ఇచ్చాడు. S=0 కర్వ్, L=0 లైన్. ఈ లైన్ని మనం కర్వ్ని హోమోజనైజేషన్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు లైన్ అంటే మీకు లాస్ట్కి ఆన్సర్ ఇది నాన్ హోమోజీనియస్ ఆన్సర్ అయితే మీకు హోమోజీనియస్ ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుంది? హోమోజనైజేషన్ చేసిన తర్వాత ax² ప్లస్ by² ప్లస్ 2hxy = 0 అని వస్తుంది. ఇది హోమోజనైజ్డ్ ఈక్వేషన్ అనమాట, హోమోజీనియస్ ఈక్వేషన్. మీరు నాన్ హోమోజీనియస్ని హోమోజీనియస్ లాగా మార్చారు. దేన్ని యూజ్ చేసి? ఎల్ని యూజ్ చేసి. అంటే ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని మీరు ఇలాగా మార్చేశారు అంటే ఇది ఏమవుద్దో తెలుసా? ఈక్వేషన్ ఏమవుద్దో తెలుసా? ఇట్ రిప్రజెంట్స్ హోమోజీనియస్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. రిప్రజెంట్స్ హోమోజీనియస్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ కర్వ్ కను లైన్కి, ఈ 2 పాయింట్స్ నుంచి మనం స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలి. ఆ 2 స్ట్రైట్ లైన్స్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలి? ఆ 2 స్ట్రైట్ లైన్స్ కంపల్సరీగా ఆర్జిన్ దగ్గరనే ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ అవుతుంది. సో హోమోజనైజేషన్ ఆఫ్ ఎ కర్వ్ బై యూజింగ్ ఎ లైన్ అంటే
వాటి ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఆరిజిన్ని జాయిన్ చేసే లైన్ ఈక్వేషన్స్ అన్నమాట అవి. అర్థమైందా? ఒక కర్వ్‌ని మీరు ఒక లైన్ తోటి హోమోజనైజేషన్ చేస్తున్నారంటే మీకు రాబోయే ఆన్సర్ ఏమొస్తది అంటే ఏ అండ్ బి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా కర్వ్ కండ్ లైన్‌కి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ నను ఆరిజిన్ని జాయిన్ చేసే లైన్స్ వస్తాయి కదా, ఆ లైన్ ఈక్వేషనే మీకు ఆన్సర్ లాగా రాబోతుంది. హోమోజనైజేషన్ ఆఫ్ ఎ కర్వ్ బై ద లైన్ అంటే ఇగో అది. అంటే ఈ 2 పాయింట్స్‌కి అండ్ ఆరిజిన్‌ని జాయిన్ చేసే లైన్స్ యొక్క ఈక్వేషన్‌ని ఫైండ్ ఔట్ చేసే మెథడ్‌నే మనం హోమోజనైజేషన్ అంటాం. అబ్దుల్ హక్ దట్ డిపెండ్స్ వస్తుంది. ఇంకా పెద్ద ర్యాంక్ కూడా జేఎన్‌టీ అని వస్తది గానీ నీకు ఏ గ్రూప్ కావాలనేది ఉంటది కదా, ఆ గ్రూప్ మీద కూడా ఉంటుంది. నాకు ఓన్లీ సార్ జేఎన్‌టీ వస్తే చాలంటే అలాగైతే వస్తది. గ్రూపు చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా, కొంతమంది తీసుకోరు గ్రూప్స్, అదొస్తది. స్ట్రెయిట్ లైన్స్ అమ్మా ఇది. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్‌లో వస్తది. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్‌లో కొంచెం గట్టిది ఏదంటే ఇగో ఇదే. హోమోజనైజేషన్ అనేది టఫ్‌గా ఉంటుంది. అనేది దాదాపు ఈజీ ఉంటది. ఇది చాలా పెద్ద పెద్ద వాటిల్లో వస్తది. ఏది పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, సర్కిల్స్‌లో కూడా వస్తది. హోమోజనైజేషన్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అది. రైట్. దీని తర్వాత సొల్యూషన్ ఏమొచ్చిందమ్మా చేశారా? యెస్. చూడండి దీన్ని నేను ఎలా మార్చుకోవచ్చు? x-2 ఇంటూ x-3 లాగా కన్వర్ట్ చేశాను. తర్వాత ఇది x-5 హోల్ పవర్ 10 అయింది. తర్వాత ఇదేమైంది 49 అండ్ x-1 హోల్ పవర్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వానిషింగ్ పాయింట్స్ ఏంటమ్మా? 2, 3, 5. మరి డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఏంటి? డినామినేటర్ ఎక్కడెక్కడ 0 అవుద్ది? x-9 0 ఎక్కడ అవుద్ది? 0 దగ్గర 0 అవుద్ది. x-1 0 ఎక్కడ అవుద్ది? 1 దగ్గర అవుతుంది. సో 0 అండ్ 1 ఆర్ ద డిస్కంటిన్యూస్ పాయింట్స్. ఈ పాయింట్స్ అన్నిటిని మనం ఒక లైన్‌లో ట్రేస్ చేద్దాం. -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు వీటిని ట్రేస్ చేయండి. ఎలా వస్తాయి? ఫస్ట్ 0, 1, తర్వాత 2, 3 అండ్ 5. ఇప్పుడు మీరు ఏం చేయాలని చెప్పానమ్మా ఇక్కడ టాస్క్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నెంబర్స్‌కైతే పవర్ ఈవెన్ నెంబర్ వస్తుందో చెక్ చేయమని చెప్పాను. ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్ 10 అనేది ఈవెన్ నెంబర్. మిగతా వాటన్నిటికి పవర్ 1, పవర్ 1, పవర్ 1, పవర్ 9. పవర్ 9 అంటే ఈవెనా? ఆడా? ఆడ్. కాబట్టి అది మనకొద్దు. ఈవెన్ పవర్ ఉన్నదే కావాలి. అంటే 5కి ఈవెన్ పవర్ ఉంది కాబట్టి 5 అనే నెంబర్ కింద నేను ఈ అనేది రాస్తాను. వెరీ గుడ్. జేఎన్‌టీయూ వర్సెస్ ఎస్‌యూ వర్సెస్ జేఎన్‌టీయూ. జేఎన్‌టీయూ ఈస్ ద బెస్ట్. అది రాకపోతే మిగతా వాటికెళ్ళొచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఫస్ట్ నేను రైట్ సైడ్ ఏం చేస్తాను? ప్లస్ తోటి స్టార్ట్ చేస్తాను. తర్వాత సైన్ చేంజ్ చేసి ఇక్కడ మైనస్ రాయాలా? ప్లస్ రాయాలా? మైనస్ రాయాలా? నో. ఎందుకంటే మీరు క్రాస్ చేసే నెంబర్ కింద ఈ ఉంది కాబట్టి మీరు సైన్ చేంజ్ చేయకూడదు. కాబట్టి ప్లస్ అనేది ఇక్కడ మళ్ళీ ప్లస్సే వస్తది. దీని తర్వాత మళ్ళీ మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్ ఆల్టర్నేటివ్ సైన్ చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఏ నెంబర్ కింద కూడా ఈ లేదు కాబట్టి. ఏ నెంబర్ కింద అయితే ఈ ఉంటదో అది క్రాస్ చేసేటప్పుడు మీరు సైన్ చేంజ్ చేయకూడదు. బై దిస్ ప్రాసెస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుద్దమ్మా? కావాల్సింది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే నెగెటివ్. కాబట్టి నెగెటివ్ పోర్షన్ వరకే తీసుకోండి. అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుద్ది? 0, 1 యూనియన్, 3. ఇందులో వానిషింగ్ పాయింట్స్‌ని ఇంక్లూడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా వినండి. ఇంక్లూడ్ చేయాలి. సో ఎక్స్ బిలాంగ్స్ టు 2, 3, 5 అని ఉన్నాయి. 2 దగ్గర 3 దగ్గర నేను క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాను. 0, 1 యూనియన్ క్లోజ్డ్ 2, క్లోజ్డ్ 3 అని పెట్టాను. మరి 5ని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా! అలా ఎలా అమ్మా? వంశీకృష్ణ 3, 5 ఎలా రాసావు? మనకు కావాల్సింది 3, 5 నెగెటివ్ కదా! నెగెటివ్ కాదు కదా 3, 5 పాజిటివ్ కదా! హాయ్ లలిత. హాయ్ అమ్మా. కదా! మరి ఇక్కడ ప్లస్ ఉంటే నువ్వు ఎలా రాసావు? 2-5 రాయకూడదు. 3-5 రాయకూడదు కదా! రాయకూడదు. సార్ మీరు ఇంక్లూడ్ చేయాలన్నారు కదా 5, మరి ఇందులో ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి సార్? 2 దగ్గర క్లోజ్డ్ 2 పెట్టా. 3 ఉంది కాబట్టి క్లోజ్డ్ 3 పెట్టా. మరి 5 ఎట్లా సార్? వానిషింగ్ పాయింట్ అనేది కంపల్సరీగా ఈ ఆన్సర్‌లో ఉండాలి అని చెప్పాను. కాబట్టి మీరేం చేస్తారు? స్పెషల్‌గా పక్కన యూనియన్ అని పెట్టి 5 అనేది ఫ్లవర్ బ్రాకెట్‌లో పెట్టాలి. అంటే మీరు 5 అనే ఆన్సర్‌ను కూడా ఎక్స్‌లోకి తీసుకుంటున్నట్టు. ఒకవేళ మీకు ఇంటర్వెల్‌లో 5 అనేది కనపడితే ఇంటర్వెల్‌లో
క్లోజ్డ్ బ్రాకెట్ పెడతారు. బట్ ఇంటర్వెల్‌లో ఎక్కడైనా 5 కనపడుతుందా? అసలు ఈ ఆన్సర్‌లో 5 అనేది ఉందా? 5 లేదు. బట్ మనకి వానిషింగ్ 5 అయింది. అంటే వానిషింగ్ పాయింట్ ఆన్సర్‌లో పెట్టాలి. కాబట్టి ఎలా ఇంక్లూడ్ చేస్తారు దాన్నంటే ఫ్లవర్ బ్రాకెట్ 5 అంటే సెట్ 5 అన్నమాట. ఓన్లీ ఒక 5ని మాత్రమే మనం ఇక్కడ సెపరేట్‌గా రాస్తాము. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఇదే మనం చెప్పబోయే పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఇప్పుడు 0 గాకుండా 1లు, 2లు వస్తే ఎలా చేస్తారో కూడా చూద్దాం. యెస్ అమ్మా. కేకే అఫీషియల్ కంపల్సరీగా డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయమ్మా. యెస్. కేశని సాయి చరణ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్‌లో. ఓపెన్ బ్రాకెట్ అంటే ఓపెన్ 1 అంటే 1 వరకు మాత్రమే 1 అనేది ఈ ఆన్సర్‌లో లేదు. 1 ఈజ్ ఎక్స్‌క్లూడెడ్. 1ని ఇంక్లూడ్ చేయట్లేదు. ఎక్స్‌క్లూడ్ చేస్తున్నాం. అంటే ఆన్సర్‌లో 1 లేదు. 1 వరకు మాత్రమే ఉంది. క్లోజ్డ్ 2 అంటే 2 కూడా ఉంది అని దాని అర్థం. క్లోజ్డ్ బ్రాకెట్ 2 అంటే 2 కూడా తీసుకుంటున్నారని. ఓపెన్ 2 అంటే 2 తీసుకోవట్లేదు. 2 తర్వాత 2, 2, 3 గదా! 2 తర్వాత తీసుకుంటున్నాను. 2 అనేది ఆన్సర్‌లో లేదు. బట్ క్లోజ్డ్ 2 అంటే 2 కూడా ఆన్సర్‌లో ఉంటుంది అని దాని మీనింగ్. వెరీ గుడ్ అమ్మ. గౌరమ్మ యూ డిడ్ వెరీ వెల్. బట్ క్లోజ్డ్ బ్రాకెట్ కాకుండా ఫ్లవర్ బ్రాకెట్ పెట్టాలమ్మా. స్పెషల్ క్లాస్ ఈస్ నాట్ కమింగ్. టైమ్ ఈస్ 8:30 నో. సో నేను యూట్యూబ్ తీసుకుంటే అక్కడ స్పెషల్ ఎట్లా తీసుకుంటాను? ఈరోజు యూట్యూబ్ తీసుకుంటున్నాను. రేపు స్పెషల్ తీసుకుంటాను. ఓకేనా? అంటే ఈరోజు సమీర్ సార్ తీసుకోవట్లేదు. అందుకోసమనే నేనే తీసుకుందాం. టైం వేస్ట్ ఎందుకని ఇక్కడే తీసుకుంటాను. హౌ టు హ్యాండిల్ జేఈ 2022 డెఫినెట్లీ విల్ డిస్కస్. విజయలక్ష్మి దీని గురించి మనం కంపల్సరీగా ఒక స్పెషల్ సెషన్ ఆన్ 12th తీసుకుంటాను. సండే 12th సండే రోజు మీకు కంపల్సరీగా బెస్ట్ స్ట్రాటజీ ఫర్ జేఈ 2022 హౌ టు హ్యాండిల్ ద టాపిక్స్. చాలా ఉన్నది సిలబస్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాలా ఉంది. హెక్టిక్ ఉంది. టైం చూస్తే 4-5 మంత్సే ఉంది. ఎలా హ్యాండిల్ చేయాలి? ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా రాయాలి? ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇదంతా కూడా నేను ఒక 1.5 అవర్, 2 అవర్స్ క్లాస్‌లో మీకు డిస్కస్ చేస్తాను. అది 12th సండే రోజు స్పెషల్‌గా తీసుకుంటాను. ఓకేనా? మీరందరూ కూడా ఫ్రీగా ఉంటారు. కాబట్టి ఆ రోజు నేను కంపల్సరీగా క్లాస్ తీసుకుంటాను. దాని గురించే. చాలామంది అడుగుతున్నారు పిల్లలు. డెఫినిట్‌గా నేను తీసుకుంటాను. లాస్ట్ ఒక క్వెషన్ అడుగుతాను. దీని తర్వాత మనం గ్రేటర్ థాన్ 1, గ్రేటర్ థాన్ 2 కాన్స్టెంట్స్‌లోకి వెళ్ళిపోదాం. ఈ ఒక్క క్వెషన్ మీరు చేసి చెప్పండి ఆన్సర్ ఏమవుద్దో. ఫాస్ట్‌గా చెప్పేసేయాలి. ఓకేనా? రైట్. ఇఫ్ ఇఫ్ x minus 1 whole power 32 to x plus 1 whole power 36 to x minus 5 whole power 1 whole by x plus 4 whole power 9 x power 50 and x plus x plus plus కాదు x minus 9 whole power 98 is less than or equal to 0 ఆన్సర్ కావాలి. దెన్ x belongs to how much? నాకు నచ్చినట్టుగా రాసి పడేసా. ఇప్పుడు ఆన్సర్ చెప్పేయండి దీనికి. ఫాస్ట్‌గా చేయాలి. పవర్స్ ఈవెన్ వచ్చాయి. పవర్స్ ఆడ్ కూడా వచ్చాయి. చూడండి ఇది ఆడ్ పవర్. ఇది ఆడ్ పవర్. బట్ మిగతాయన్నీ కూడా ఈవెన్ పవర్స్. 32 ఈవెన్ నెంబర్, 36, 56, 98. సో ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆన్సర్ ఎలా చెప్తారు? మీరు ఇష్టం. చెప్పండి అమ్మా. మీకు 1 మినిట్ టైం ఇస్తున్నాను. 1 మినిట్ టైం. క్రియేషన్స్ కెన్ ఐ హావ్ యువర్ నెంబర్ సార్? నెంబర్ నేను కొంతమంది పిల్లలకి ఆల్రెడీ ఇచ్చానమ్మా. ఎప్పుడైతే నేను క్లాసెస్ చెప్పట్లో అప్పుడు ఇచ్చాను. బట్ ఐఎమ్ టేకింగ్ క్లాసెస్ ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఇవ్వకూడదు. సో నువ్వు ఒకసారి ఎవరికి ఇచ్చానంటే నాతోటి ఎవరెవరు కాంటాక్ట్‌లో ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తానమ్మా. వాళ్ళు ఎవరైనా ఇక్కడ నెంబర్ టైప్ చేద్దాం అనుకుంటే చేయండి. ఓకేనా? నెంబర్ ఎవరికి ఇచ్చానో ఒకసారి చూస్తాను నేను. నరేష్ అండ్ సాయి. నరేష్ అండ్ సాయి ఇద్దరికి ఇచ్చాను నేను. నెంబర్ ఇచ్చాను. నరేష్ అండ్ సాయికి ఇచ్చాను. కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు అడగండి వాళ్ళు ఇస్తారు. ఐ షుడ్ నాట్ షేర్. నేను షేర్ చేయకూడదు. అందుకోసమనే షేర్ ఉంటాయమ్మా. ఐపీ ఎగ్జామ్స్ అంటున్నారు ఉంటాయని. మేబీ ఉండొచ్చు. ఏ అడ్వాన్స్ 2021 రివిజనా? సందేశ్ డిఫికల్ట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డూ హియర్ నౌ. వై? బికాస్ అవర్ మెయిన్ ఫోకస్ ఈస్ ఫర్
JEE 2022 and JEE 2023. So JEE 2022 you are going to write, for them you are doing here, but not for advance. ఎందుకంటే మెయిన్స్ సిలబస్ కంప్లీట్ చేయకుండా నేను అడ్వాన్స్ చెప్తే ఎలా పిల్లలకి అది కష్టం కదా. ఎస్ దర్శన్, దిస్ క్లాస్ ఇస్ యూస్ఫుల్ ఫర్, ఇప్పుడు మనం జేఈ తెలుగులో చెప్పే క్లాసులు ఓన్లీ జేఈకే కాదమ్మా, ఎంసెట్కి యూజ్ అవుతాయి, ఎంసెట్కి కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? ఎస్, అవును, ఎంసెట్కి యూజ్ అవుతాయి. ఫిట్ శాట్ ఉంటుంది కదా, ఫిట్ శాట్ కూడా యూజ్ అవుతాయి. విట్ ఉంది కదా, విట్కి కూడా యూజ్ అవుతుంది. తర్వాత చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క ఎగ్జామ్కి మీకు ఇది యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎంసెట్ కానీ, బిట్ సెట్ కానీ, విట్ కానీ. బట్ అడ్వాన్స్కి మాత్రం మేము ఇప్పుడు చెప్పట్లేదు, ఓన్లీ మెయిన్స్ లెవెల్ వరకు మాత్రమే. ప్లాన్ అమ్మా నేను చెప్తాను, అది సండే 12th రోజున ఏ టైంకి అది వస్తుంది అంటే మీకు ప్రియర్గా ఒక 1 or 2 days ముందరనే చెప్పేస్తాను. సండే రోజున నేను ఈ టైంలో తీసుకోబోతున్నాను, ఎందుకంటే అది 12th కదా, 12th అంటే 1 week పైన ఉంది. ఇప్పుడే చెప్పడం కష్టం, చెప్పినా కానీ అది మనం ఫాలో అవ్వలేము. లలిత, నేను నెంబర్ ఇవ్వలేను. నరేష్ అండ్ సాయి, మీ దగ్గర ఉంది నెంబర్, మీరు ఇవ్వండి అమ్మా, మీరు టైప్ చేయండి. లేదంటే తర్వాత చాటింగ్ అయిపోయిన తర్వాత చాట్ బాక్స్లో పెడతాను, ఓకేనా? తర్వాత చూసుకోండి. ఆన్సర్ వచ్చేసిందా? ఎస్, క్లాసెస్ డైలీ ఉంటాయమ్మా. 2A 2B రెండు చెప్తాం. 1A 1B 2A 2B మొత్తం 4 బుక్స్ ఉంటాయి. అగో అబ్దుల్ కలాం చెప్తున్నాడు 868696 313 అట. తర్వాత 0 మిస్ అయిందిరా, 3130 మిస్ అయింది. ఓకే అమ్మా, రైట్. సో దీని ఆన్సర్ చూడండి అమ్మా, ఇక్కడ వానిషింగ్ పాయింట్స్ ఏమేమి ఉంటాయమ్మా? వానిషింగ్ పాయింట్స్, న్యూమరేటర్ ఎక్కడెక్కడ 0 అవుతుందో చూడండి. 1 దగ్గర అవుద్ది, ఇది -1 దగ్గర అవుతుంది, ఇది +5 దగ్గర అవుతుంది. అలానే డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. -4 ఉంది, x⁻6 అంటే x⁻6 0 ఎక్కడ అవుతుంది? 0 దగ్గర అవుద్ది. x-9 0 ఎక్కడ అవుతుంది? 9 దగ్గర అవుతుంది. అవునా? రైట్. ఇప్పుడు మీరు వీటన్నిటిని కూడా ఒక ట్రేస్ చేయండి, -∞ నుంచి +∞ వరకు. మినిమం నెంబర్ ఏంది ఇక్కడ? -4, తర్వాత -1, తర్వాత 0, తర్వాత 1, తర్వాత 5, తర్వాత 9. ఇప్పుడు మీరు నెంబర్స్ మొత్తం రాశారా లేదా ఒకసారి రీచెక్ చేసుకోండి అమ్మా. 3 ఇవి 3 6 రాశారు కదా, ఎస్ పాజిటివ్. బట్ ఇక్కడ ఏవేవి ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయో వాటి కింద ఈ పెట్టాలన్నాను కదా. పవర్ 32 అంటే ఈవెన్ నెంబరా? దేనికి వచ్చింది? నెంబర్ 1కి. కాబట్టి 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 1 కింద ఈ పెట్టేసేయండి. తర్వాత -1 x+1 హోల్ పవర్ 36 అంటే -1కి పవర్ 36, -1 కింద ఈ పెట్టండి. x-5 హోల్ పవర్ 61 అంటే ఆడ్ నెంబర్, దీనికి మనకు సంబంధం లేదు, పవర్ ఆడ్ వస్తే మనకు సంబంధం లేదు. x+4 హోల్ పవర్ 9 అనేది ఆడ్ నెంబర్, సంబంధం లేదు. x పవర్ 56 అనేది ఈవెన్ నెంబర్. x పవర్ అంటే x అంటే 0 కదా, x ఎక్కడ 0 అవుద్ది? 0 దగ్గర కదా, కాబట్టి 0 కింద ఈ పెట్టుకోండి. అలానే x-9 పవర్ 98 ఈవెన్ నెంబర్, అంటే 9 కింద ఈ అని పెట్టుకోండి. ఓకేనా? ఎస్, బాస్ ఈస్ బ్యాక్. హాయ్ సోమయ్య, హౌ ఆర్ యూ? ఎస్ నెంబర్ మనోడు పెట్టాడు. అబ్దుల్ కలాంకి ఎట్లా తెలుసు నెంబరు? పెట్టాడు, బట్ లాస్ట్ ఒక్క డిజిట్ మిస్ చేశాడు, అది 0 అవుద్దమ్మా, లాస్ట్ డిజిట్. రైట్. అయితే ఇక్కడ ఈ ఉంది కదా, ప్లస్ నుంచి ఇక్కడికి వస్తే ఏమవ్వాలి? ఇది ప్లస్ నుంచి ఇక్కడికి వస్తే ఏమవ్వాలి? మళ్ళీ ప్లస్సే అవ్వాలి. సైన్ చేంజ్ ఇక్కడ అవ్వకూడదు, ఎందుకంటే మనం క్రాస్ చేసిన నెంబర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది కాబట్టి. ప్లస్ తర్వాత మళ్ళీ ఇదేమవుద్ది? మైనస్ అవుద్ది, ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే 5 కింద ఏం లేదు కదా. తర్వాత మైనస్ ఇక్కడ మళ్ళీ మైనస్ అవుద్ది, ఎందుకంటే కింద ఏముంది? ఈ ఉంది. మళ్ళీ ఈ మైనసే అవుద్ది, ఎందుకంటే దీని కింద ఏముంది? ఈ ఉంది. మళ్ళీ ఈ మైనసే అవుద్ది, ఎందుకంటే ఏ నెంబర్ క్రాస్ చేస్తున్నాను మీరు? ఆ నెంబర్ కింద ఈ ఉంది.
ఈ నెంబర్ మళ్ళీ ఏమవుద్ది ఇప్పుడు ప్లస్ అవుద్ది. ఎందుకంటే -4 కింద ఈ లేదు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు మీకు కావాల్సింది ఏందమ్మా? లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే నెగెటివ్ కావాలి. అంటే ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది నెగెటివ్, నెగెటివ్. సో x బిలాంగ్స్ టు -4 యూనియన్ -1 యూనియన్ -1, 0 యూనియన్ 0, 1 యూనియన్ 1, 5. బట్ ఇందులో మనం ఏం ఇంక్లూడ్ చేయాలమ్మా? వానిషింగ్ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి. అవునా? సో అవి ఇంక్లూడ్ చేస్తాను. చూడండి 1 -1 5. వాటి దగ్గర క్లోజ్డ్ పెట్టాలి. -1 దగ్గర క్లోజ్డ్, తర్వాత +1 దగ్గర క్లోజ్డ్, అలానే 5 దగ్గర క్లోజ్డ్. దాట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఆన్సర్ గైస్. ఇదే ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం స్ట్రీమ్ లైన్ చేద్దాం. అంటే ఇలాగా x బిలాంగ్స్ టు -1 అనేది ఆల్రెడీ ఇంక్లూడ్ అయినప్పుడు -1కి ఈ -1కి కనెక్షన్ అనేది జాయిన్ అయిపోయింది కదా! కాబట్టి ఇక్కడ -4 టు -1 టు 0 అని మొత్తం కలిపి -4 టు 0 అని రాస్తాం. యూనియన్ 0 నుంచి 1, 1 టు 5 కాబట్టి 0 టు 5 అని రాస్తాం. ఓపెన్ 0 టు క్లోజ్డ్ 5. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎవరైనా చెప్పారా అమ్మా? వెరీ గుడ్. వెరీ గుడ్. బట్ 1 కాదమ్మా. సరిన్ -1 టు 0 కదా! -1 టు 0 వస్తుంది. ఒకసారి అది చెక్ చేసుకో. గౌరమ్మ నువ్వు కూడా ఒకసారి చెక్ చేసుకో. -1 టు 5 ఇది -4 కూడా, ఇది కూడా మైనసే కదా! -1 కూడా ఎన్నిసార్లు వచ్చింది? ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్సే వచ్చింది. ఇప్పుడు అర్థమైందా అమ్మ అందరికీ? అర్థమైందా లేదా? ఎస్. ఓకే గైస్. దీని తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. ఇందులో కొన్ని క్వశ్చన్స్ నేను ఇవ్వబోతున్నాను. ఏమని చెప్పాను? <0, <0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనే కాకుండా ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా! ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయండి చేద్దాం. చేస్తారు క్వశ్చన్ అనుకుంటా. ట్రై చేయండి. ఎలా చేస్తారు మీరు? మీరు ఓన్‌గా ఒకసారి 1 మినిట్ టైమ్ ఇస్తున్నాను. ట్రై చేయండి. ఏమొస్తుంది ఆన్సర్? దాన్ని బట్టి నేను చెప్తాను ఇప్పుడు మీకు. లాగ్ వచ్చినప్పుడు ఎలా చేయాలా? చెప్తానమ్మా. అది కూడా చెప్తాను. లాగరిథమ్, ఎక్స్‌పోనెన్షియల్, మాడ్యులస్ అన్నీ చెప్తాను మీకు. హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంది కదా! ఒక్కొక్క క్వశ్చన్ చెప్పుకుంటా వెళ్తాను. ఓకేనా? ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఎస్ అబ్దుల్ కలాం 11th మ్యాథ్స్ టీచ్ చేస్తాం మేము ఇప్పుడు. ఎప్పుడంటే 1 PM మధ్యాహ్నం 1 ఫస్ట్ ఇయర్ ఉంటుంది. తర్వాత 7:30కి సెకండ్ ఇయర్ ఉంటుంది. ఓకేనా అమ్మా? ప్రీవియస్ క్వశ్చన్ ఎగిరిపోయింది అది వంశీకృష్ణ. అది రాదు మళ్ళీ. బోర్డు మనం తీసుకుంటాం కదా! అది నేను స్పెషల్‌గా తీసుకున్న బోర్డు. అది మళ్ళీ రాదు ఇగ అది. అది పోయినట్టే ఇగ. మళ్ళీ తర్వాత వీడియోని కొంచెం బ్యాక్వర్డ్ చేసి ఎప్పుడైనా గానీ క్వశ్చన్‌లో లెస్ థాన్ గాని, గ్రేటర్ థాన్ వచ్చి మీకు నంబర్ 2, నంబర్ 3 కాన్స్టెంట్స్ వచ్చినప్పుడు మీరు చేసే రాంగ్ థింగ్ ఏంది? మీరు చేసే యాక్చువల్ రాంగ్ థింగ్ ఏదో చెప్తానిక్కడ. రాంగ్ మెథడ్. రాంగ్ మెథడ్ ఏం చేస్తారు మీరు అంటే ఇలా చేస్తారు చాలామంది. క్రాస్ మల్టిప్లై చేస్తారు. చాలామంది ఏం చేస్తారు? క్రాస్ మల్టిప్లై చేస్తారు. అంటే 5x + 8 గ్రేటర్ థాన్ ఈ 4 - xని రైట్ సైడ్ తీసుకెళ్తారు. 2 ఇంటూ 4 - x అని రాస్తారు. ఏమవుతుంది? ఇది 5x + 8 గ్రేటర్ థాన్ 8 - 2x అవుతుంది. మొత్తం ఒక సైడ్ తీసుకొని వస్తారు. 5x + 8 - 8 + 2x గ్రేటర్ థాన్ 0 అవుతుంది. ఇప్పుడు ఈ -8 + 8 క్యాన్సిల్ అయిపోయి మీకేమొచ్చిందమ్మా? 7x గ్రేటర్ థాన్ 0 అని వచ్చింది. అంటే x గ్రేటర్ థాన్ 0 అన్నట్టే కదా! అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ 0, అని మీకు ఆన్సర్ వచ్చింది. సార్ మరి ఇది రాంగ్ ఆన్సరా అంటే రాంగ్ ఆన్సర్ కాదు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్ ఆన్సర్. ఫుల్‌గా ఒక ఆన్సర్ కాదు. ఎందుకు సార్ అంటే నేను యాక్చువల్ మెథడ్ ఏందో చెప్తాను. కరెక్ట్ మెథడ్. కరెక్ట్ మెథడ్ చెప్తాను. ఒకసారి చూడండమ్మ. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? అంటే చాలామంది పిల్లలకి తెలిసి ఉండొచ్చు. తెలియని పిల్లల కోసం నేను చెప్తున్నాను. ఓకేనా? 5x + 8
4 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 లెస్ దాన్ 2 ఏదో వచ్చింది. సరే ఇది గ్రేటర్ దాన్ తీసుకున్నాను ఇక్కడ. గ్రేటర్ దాన్ తీసుకోకుండా లెస్ దాన్ తీసుకోవాలి. సారీ. ఇందాక ప్రీవియస్ దానికి దీనికి ఇది లెస్ దాన్ కదా. దాన్ తీసుకోండి. దాన్ లెస్ దాన్ 0. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు రైట్. ఒకవేళ ఇలా తీసుకుంటే రాంగ్ అవుద్ది. మరి ఇలా కాకుండా కరెక్ట్ మెథడ్ ఏంది సార్ అని అంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు. డోంట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్ ఇన్ ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్స్ అంటే లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ 4 సింబల్స్లో చూడండి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇలాంటి 4 సింబల్స్ ఎప్పుడు వచ్చినా కానీ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయకూడదు. చేస్తే పక్కాగా మీకు ఆన్సర్ రాంగ్ ఆన్సరే వస్తుంది. ఎస్ భరత్. ఓకే. సో పక్కాగా మీకు రాంగ్ ఆన్సరే వస్తుంది. మరి ఎలా చేయాలి సార్ అని అంటే చూడండి, ఇప్పుడు మీరు చెప్పబోయేదే ఫైనల్ అనమాట. ఇలానే సాల్వ్ చేయాలి. 5x ప్లస్ 8 బై 4 మైనస్ ఎక్స్. ఆ 2ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. -2 లెస్ దాన్ 0 అవుతుంది. ఆ కాన్స్టెంట్ని మీరు వన్ సైడ్ అంటే మొత్తం అంతా నెంబర్స్ని ఒక సైడ్ తెచ్చుకోండి. నేను లెఫ్ట్ సైడ్ తెద్దాం అనుకున్నాను, లెఫ్ట్ సైడ్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఎల్సిఎం తీసుకోండి. టేక్ ఎల్సిఎం. ఏమవుతుంది ఇక్కడ 5x ప్లస్ 8 minus 2 times of 4 minus x by 4 minus x less than 0. ఈ 4 మైనస్ ఎక్స్ని కూడా 0 సైడ్ తీసుకెళ్ళి 0 చేస్తారా? చేయకూడదు. అది అలానే ఉండాలి. మనం ఆన్సర్ రాసేదాకా చివరి దాకా అలానే ఉండాలి. దాన్ని ఏం చేయకూడదు. ఇప్పుడు న్యూమరేటర్ చూడండి ఏమైంది, 5x ప్లస్ 8 మైనస్ 8 ప్లస్ 2x బై 4 మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0. ఇక్కడ 8 క్యాన్సిల్ అయింది. న్యూమరేటర్లో 7x వచ్చింది. 4 మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0. ఈ 7 అనేది మనం ఉంచుకోవాలా, రైట్ సైడ్ 0 సైడ్ తీసుకెళ్లాలా అనేది మన ఇష్టం. అక్కడ ఉంచొచ్చు, మీరు తీసేయచ్చు. సో ఎక్స్ బై 4 మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందమ్మా అంటే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు, అది రాంగ్ మెథడ్. సెకండ్ ఏంటంటే మీరు కాన్స్టెంట్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని అన్న రావాలి, దీన్ని రైట్ సైడ్ అన్న తీసుకొని వెళ్ళాలి. నేను కాన్స్టెంట్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చాను. తర్వాత ఏం చేస్తారు, మీరు వెంటనే ఎల్సిఎం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమన్నా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో మీరు డైరెక్ట్గా దీనికి వేవీ కర్వ్ అప్లై చేసే ముందు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే అన్ని టర్మ్స్, అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఫస్ట్ ఎక్స్ ఉండి తర్వాత కాన్స్టెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్లో x-1, x-2, x+3, x-9, x+9 అంటే ఫస్ట్ ఎక్స్ రాసి తర్వాత కాన్స్టెంట్ రాసాను తప్ప ఫస్ట్ కాన్స్టెంట్ ఉండి తర్వాత ఎక్స్ ఇప్పటిదాకా మనం చేయలేదు. అంటే ఇక్కడ 4 మైనస్ ఎక్స్ అనేది అన్ని పక్కతోవ పట్టించడానికి ఇచ్చాడు వాడు. 4 మైనస్ ఎక్స్ అనేది యాక్చువల్గా అది ఎలా ఉండాలి, x-4 అని ఉండాలి. మరి x-4 లేదు. ఏం చేద్దాం మరి దీన్ని, 4 మైనస్ ఎక్స్ని x-4 లాగా మార్చుకోవాలి. ఎలా మారుస్తారు, ఎలా మారుస్తారు, మైనస్ తోటి మల్టిప్లై చేస్తారు. ఓకేనా. ఇక్కడ మీరు వేయబోయే స్టెప్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ టోటల్ ఈక్వేషన్ని మీరు మైనస్ తోటి మల్టిప్లై చేస్తున్నారు. మైనస్ తోటి మల్టిప్లై చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్స్ బై మీరు మైనస్ తోటి లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే 4 మైనస్ ఎక్స్ కాస్త ఏమవుద్ది, x-4 అవుతుంది. 4 మైనస్ ఎక్స్ కాస్త x-4 అవుతుంది. ఇంతవరకు ఓకే కదా. ఆ తర్వాత ఈ లెస్ దాన్ని మీరు మైనస్ తోటి మల్టిప్లై చేస్తే గ్రేటర్ దాన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు లెస్ దాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తారో అది లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుద్ది. ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుద్ది. ఓకేనా. అండ్ 0ని మైనస్తో మల్టిప్లై చేస్తే 0నే ఉంటుంది. ఈ స్టెప్ ఏదైతే ఉందో అమ్మా ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది x-4 ఉండాలి తప్ప 4 మైనస్ ఎక్స్ ఉండకూడదు. కాబట్టి మీరు దీన్ని లెఫ్ట్ సైడ్ మైనస్ తోటే మల్టిప్లై చేద్దాం అనుకున్నారు. కాబట్టి టోటల్ ఈక్వేషన్ని మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. చేస్తున్నప్పుడు ఈ x-4 4 మైనస్ ఎక్స్ కాస్త x-4 లాగా మారిపోతుంది. అలానే లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ లాగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు వానిషింగ్ పాయింట్స్ ఏంటమ్మా, 0. కంటిన్యూస్ పాయింట్ ఏంటమ్మా 4. అవునా. న్యూమరేటర్ x=0 దగ్గర 0 అవుద్ది, డినామినేటర్ x=4 దగ్గర 0 అవుద్ది. కాబట్టి ఇప్పుడు నేను వేవీ కర్వ్లో -∞ ప్లస్ ∞ వరకు ఫస్ట్ 0 తీసుకుంటా, తర్వాత 4.
పాజిటివ్ కావాల్సింది ఏంటి గ్రేటర్ దాన్ 0 అంటే ఈ రీజియన్ కావాలి గ్రేటర్ దాన్ 0 దట్స్ వై x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ దట్స్ ఇట్ సార్ ఇందాక మేము చేసినప్పుడు మాకు ఆన్సర్ ఏమొచ్చింది రాంగ్ మెథడ్లో అంటే మైనస్ ఇన్ఫినిటీ టు 0 వచ్చింది అంతేకాకుండా మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకా ఏమొచ్చింది మైనస్ ఇన్ఫినిటీ టు 0 కూడా వచ్చి 4 టు ఇన్ఫినిటీ కూడా వచ్చింది అంటే మీకు ఒక ఆన్సర్ మిస్ అయిపోయింది మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ రాంగ్ కాదు కరెక్టే కానీ మీకు మొత్తం ఆన్సర్ రాలేదు సగం ఆన్సరే వచ్చింది మిగతా సగం ఎటుపోయిందంటే ఈ డినామినేటర్ని మీరు రైట్ సైడ్ తీసుకోవడం వల్ల అది పోయింది అలా తీసుకెళ్ళకూడదు ఓకేనా దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నేను ఇస్తాను అది మీరు ట్రై చేయండి సరే మైనస్ ఇన్ఫినిటీ 0 4 టు ఇన్ఫినిటీ దీని ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి అమ్మా ఇప్పుడు చూద్దాం ఎన్నో నెంబర్ క్వశ్చన్ అన్నాను క్వశ్చన్ నెంబర్ 6 కదా నెంబర్ 7 మీరు ట్రై చేయండి అమ్మా చూద్దాం ఫాస్ట్ 1 మినిట్ ఇస్తున్నానమ్మా టైం 1 మినిట్ ఫాస్ట్ గైస్ 7 అమ్మా 7 అదే చెప్పాను కదా ఈ 7 ఉంది కదా ఈ 7ని 0 సైడ్ తీసుకెళ్తే 0/7 అవుద్ది కదా 7ని మీరు రైట్ సైడ్ తీసుకెళ్తే 0/7 ఏమవుద్ది 0 అవుద్ది కాబట్టి అక్కడ మీరు 7ని ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు అందుకనే తీసేసా 0/7 అంటే 0నే కదా రైట్ సైడ్ తీసుకెళ్ళొచ్చు కదా కాన్స్టెంట్ని అలాగా 7th క్వశ్చన్ సాల్వ్ చేయండి వెరీ గుడ్ వంశీ కృష్ణకి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందమ్మా నెక్స్ట్ ఫాస్ట్గా చేయాలి సాల్వ్ చేయాలమ్మా ఫాస్ట్గా మన దగ్గర ఓన్లీ 13 మినిట్స్ ఉంది 13 మినిట్స్ మాత్రమే ఉంది ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఒకటి చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది ఒకవేళ మీకు వేవ్ కర్వ్ మెథడ్లోనే ఒక క్వశ్చన్ ఇచ్చారు స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1/-2 లెస్ దాన్ 0 అని ఇచ్చారు దీని ఆన్సర్ ఎలా పెడతారు ఇప్పుడు మనం ఇంతకుముందు x² - 1 వస్తే x² - 1 అని వస్తే ఏం చేయొచ్చు x - 1 ఇంటూ x + 1 అని రాయొచ్చు అవునా బట్ ఇక్కడ x² + 1 అని వస్తే దాన్ని ఏమని రాయాలి ఏమీ రాయలేము అసలు x² + 1కి ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు రియల్ నెంబర్స్లో రియల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు మరి ఏం చేయాలి ఇలాంటిది వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే x² + 1 అనేది ఆల్వేస్ పాజిటివ్ ఆల్వేస్ ఏమవుదమ్మా పాజిటివ్ నెంబర్ అవుతుంది x² + 1 అనేది ఎప్పుడు నెగిటివ్ అవ్వదు 0 కూడా అవ్వదు ఎప్పటికీ పాజిటివ్ నెంబర్ కాబట్టి మనం వేవ్ కర్వ్ అనేది దేనికోసం చేస్తున్నాం ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అంటే ప్లస్ ఎప్పుడు అవుద్ది మైనస్ ఎప్పుడు అవుద్ది పాజిటివ్ ఎప్పుడు అవుద్ది నెగిటివ్ ఎప్పుడు అవుద్ది అనేది తెలుసుకోవడానికి వేవ్ కర్వ్ చేస్తున్నాం కదా కాబట్టి ఆల్రెడీ x² + 1 అంటే నీకు పాజిటివ్ నెంబర్ ఆల్వేస్ పాజిటివ్ అని తెలిసినప్పుడు x² + 1ని తీసేసి అక్కడ జస్ట్ పాజిటివ్ అని రాస్తే సరిపోతుంది అవునా అంటే x² + 1 తీసేసి ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఇంటూ x - 1/x - 2 లెస్ దాన్ 0 అని రాస్తాను పాజిటివ్ నెంబర్ ఇంటూ x - 1 అంటే x - 1 కదా ఈ పాజిటివ్ మనం రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే కాబట్టి మనకు డైరెక్ట్గా క్వశ్చన్ ఎలా మారిపోతుందంటే x - 1/x - 2 లెస్ దాన్ 0గా మారిపోద్ది వేవ్ కర్వ్లో దీన్ని సాల్వ్ చేస్తే మీకు 1,2 అని ఆన్సర్ వస్తుంది అర్థమైందా రైట్ ఇక్కడ కూడా అంతే మీరు క్రాస్ మల్టిప్లై చేసినా దీనికి ఆన్సర్ వస్తుంది లేదా దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం తీసుకున్నా కానీ మీకు ఆన్సర్ వస్తుంది ఎందుకంటే x² + 1 అనేది ఎప్పటికీ పాజిటివే అది 0 అవ్వదు కాబట్టి మీరు డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేసినా మీకు రాంగ్ ఆన్సర్ రాదు కరెక్ట్ ఆన్సరే వస్తుంది సరే దీని ఆన్సర్ చెప్పండి 1 to 2 4 to ఇన్ఫినిటీయా విజయలక్ష్మి
సారెన్కి 3 టు ఇన్ఫినిటీ వచ్చింది. సరే చూద్దాం. నేను సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసినా రాంగ్ ఆన్సర్ రాదు. ఓకేనా? అది నేను నీకు చెప్తాను ఇప్పుడు. 2 మెథడ్స్‌లో చేస్తాను. x² + 6x -7 x² + 1 -2 <= 0. ఏమవుతుంది ఇది? x² + 6x -7 -2x² -2 x² + 1 <= 0. This is x² - x x² is -x². అంతే కదా? ప్లస్ 6x -9 x² + 1 <= 0. Now take minus common, then this is x² - 6x + 9 whole by x² + 1 <= 0. Minus of x - 3 whole square కదమ్మా. x - 6 + 9 అంటే ఏంది? -3 whole square by x² + 1 <= 0. ఇక్కడ నుంచి మైనస్ తీసేయడానికి నేను బోత్ ద సైడ్స్ మైనస్ తోటి మల్టిప్లై చేస్తా. అప్పుడేమవుతుంది? x - 3 whole square by x² + 1 <= 0 అవుద్ది. ఎందుకంటే <= కాస్త ఎలా మారిపోద్దని చెప్పాను? మైనస్ తోటి మల్టిప్లై చేస్తే <= 0 లాగా మారిపోద్ది. సారిన్ చూద్దాం. హాయ్ ప్రసాద్. రైట్. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఈ డినామినేటర్ అనేది ఎప్పటికీ పాజిటివ్ అని చెప్పాను. డినామినేటర్ పాజిటివ్ అయితే న్యూమరేటర్ ఏం కావాలి? కంపల్సరీగా పాజిటివ్ కావాలి. అప్పుడే పాజిటివ్ బై పాజిటివ్ అనేది <0 అవుద్ది కదా. పాజిటివ్ బై పాజిటివ్ ఈజ్ <0నే కదా. మరి డినామినేటర్ ఆల్రెడీ పాజిటివ్ అయినప్పుడు న్యూమరేటర్ కూడా కంపల్సరీగా ఏం కావాలి? పాజిటివే కావాలి. కాబట్టి న్యూమరేటర్ x - 3 హోల్ స్క్వేర్ ఈజ్ <0 అని తీసుకుంటే సరిపోతుంది. మరి x - 3 హోల్ స్క్వేర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ కదా. ఎందుకంటే హోల్ స్క్వేర్ ఎప్పటికీ పాజిటివే ఉంటుంది కదా. నెగిటివ్ అవుద్దా? అవ్వదు. అంటే x బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్. x నువ్వు పాజిటివ్ నెంబర్ తీసుకున్నా లేదా నెగిటివ్ నెంబర్ తీసుకున్నా x - 3 హోల్ స్క్వేర్ అనేది ఎప్పటికీ పాజిటివే అవుతుంది తప్ప నెగిటివ్ అయితే అవ్వదు. కాబట్టి ఏ x వాల్యూస్కి x - 3 హోల్ స్క్వేర్ పాజిటివ్ అవుద్ది అంటే టు టేక్ ఎనీ రియల్ నెంబర్. నువ్వు ఏ రియల్ నెంబర్ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా x - 3 హోల్ స్క్వేర్ అనేది ఎప్పటికీ <0 0నే అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏం రావాలి? ఆర్ అంటే ఏందమ్మా? ఆల్ ద రియల్ నెంబర్స్ x బిలాంగ్స్ టు -∞, +∞. వెరీ గుడ్ గౌరమ్మ. వెరీ గుడ్. దానికి గౌరమ్మ చెప్తూనే ఉంది ఆర్ అని. వెరీ గుడ్. నందురెడ్డి హాయ్. మ్యాథమెటిక్స్ ఒకటైనా సార్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా చెప్తారా అమ్మ అంటే రేపు ఫిజిక్స్ మొదలవుద్దమ్మా. రేపు నాకు తెలిసి 2 PM అండ్ 8:30 PM ఈ 2 టైమింగ్స్లో మీకు ఫిజిక్స్ కూడా ఉంటుంది. 7:30 to 8:30 మ్యాథ్స్ అయిపోయిన తర్వాత 8:30 to 9:30 సయ్యద్ సమీర్ సార్ మీకు ఫిజిక్స్ చెప్తారు, లెజెండ్ ఆఫ్ ఫిజిక్స్. ఓకే రైట్. దీని తర్వాత మళ్ళీ మనం బ్లాక్ బోర్డ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. చూసారా x బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పాను కదా, అదే వచ్చింది. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయండి చూద్దాం. క్వశ్చన్ ట్రై చేయండి అమ్మా. x⁴ + x² + 1 x² - 4x - 5 ఏమవుతుందో ట్రై చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ సాటిస్ఫై. కోట వంశీకృష్ణ. వేణుగోపాల్ ఫోన్ నెంబరా? పైన ఆల్రెడీ అబ్దుల్ కలాం రాశాడు ఇందాక. ఫోన్ నెంబర్ రాశాడమ్మా, ఒకసారి చూసుకో. సాయి గణేష్ హాయ్ వర్ధన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? టైమింగ్స్ ఆల్రెడీ చెప్పానమ్మా మీకు. టైమింగ్స్ వచ్చేసి 1 PMకి మ్యాథ్స్ క్లాసు, 2 PMకి ఫిజిక్స్ క్లాస్, 7:30కి మ్యాథ్స్ క్లాసు, అలానే 8:30కి ఇక్కడ 8:30కి మళ్ళీ స్పెషల్ క్లాస్ ఉంటుంది. స్పెషల్ క్లాస్ ఆన్ మ్యాథ్స్. అక్కడ సయ్యద్ సమీర్ సార్ జరుగుతుంటే నాది అక్కడ మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? హాయ్ అమ్మ అనికేష్, వెల్కమ్. x ≠ 0నా? కాదమ్మా. ఇక్కడ చూడు,
ఎక్స్ వాల్యూ నువ్వు ఏదన్నా సబ్స్టిట్యూట్ చేయి, ఏ నెంబర్ అన్నా తీసుకో, లోపల x-3 అనేది పాజిటివ్ అవ్వచ్చు, x-3 అనేది నెగిటివ్ అవ్వచ్చు. బట్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ హోల్ స్క్వేర్ పెడితే ఆల్వేస్ పాజిటివే కదా. కాబట్టి మీరు ఎక్స్ వాల్యూ ఏ పాజిటివ్ నెంబర్ కానీ ఏ నెగిటివ్ నెంబర్ పెట్టినా x-3 హోల్ స్క్వేర్ అనేది ఎప్పటికీ పాజిటివ్ అవుతుంది. కాబట్టి x బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్. అది ఆన్సర్. ఎస్ క్రియేషన్. ఫిజిక్స్ క్లాస్ ఈరోజు లేదు, రేపు 8:30కి ఉంటుంది. రైట్, సాల్వ్ చేశారా, ట్రై చేశారా? ఇక్కడ ఏంది స్ట్రిక్ట్లీ లెస్ దాన్ జీరోనే ఉందమ్మా, లెస్ దాన్ జీరో ఉంది. బట్ మీరు x⁴ ప్లస్ x² ప్లస్ 1 దీన్ని ఎలా రాయొచ్చు? x² ప్లస్ x ప్లస్ 1 ఎలా రాయొచ్చు అనేది వదిలిపెట్టేయండి, ఎందుకంటే సరే మీకైతే చెప్తాను ఇక్కడ. ఎందుకంటే x⁴ పాజిటివ్, x² కూడా పాజిటివే, అలానే 1 కూడా పాజిటివే. అన్ని పాజిటివ్స్ని యాడ్ చేస్తే న్యూమరేటర్ మొత్తం కూడా ఏమవుద్ది? ఇప్పుడు పాజిటివే అవుతుంది. అవునా కాదా? అవునా కాదమ్మా? న్యూమరేటర్ మొత్తం పాజిటివ్ అయిపోయిందా లేదా? ఎస్, న్యూమరేటర్ మొత్తం పాజిటివ్ అయింది. ఇప్పుడు మనకి న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. లెస్ దాన్ జీరో అన్నాడు, న్యూమరేటర్ ఏమో పాజిటివ్ అయింది. అంటే డినామినేటర్ కంపల్సరీగా ఏం కావాలి? పాజిటివ్ నెంబర్ బై నెగిటివ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ జీరో. అవునా కాదా? న్యూమరేటర్ పాజిటివ్ అయితే డినామినేటర్ కంపల్సరీగా నెగిటివ్ అవ్వాలి. డినామినేటర్ నెగిటివ్ అయితేనే పాజిటివ్ బై నెగిటివ్ ఈజ్ నెగిటివ్ అవుతుంది, లెస్ దాన్ జీరో అవుతుంది. సో తను ఎక్స్ప్రెషన్ న్యూమరేటర్ బై డినామినేటర్ లెస్ దాన్ జీరో ఇచ్చాడు. న్యూమరేటర్ ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది కాబట్టి డినామినేటర్ కంపల్సరీగా నెగిటివ్ అయితేనే న్యూమరేటర్ బై డినామినేటర్ లెస్ దాన్ జీరో అవుద్ది. దేర్ఫోర్ మనం ఇక్కడ డైరెక్ట్గా x² మైనస్ 4x మైనస్ 5 లెస్ దాన్ జీరో అని రాస్తాం. మీరు ఇప్పుడు అంత పెద్ద క్వశ్చన్ మొత్తాన్ని సాల్వ్ చేయకుండా ఇక్కడ మార్చేసిన చిన్న క్వశ్చన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, దీన్ని ఎలా రాస్తారమ్మా? x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 4 ఆర్ 5 లెస్ దాన్ జీరో. అవునా? x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 5 లెస్ దాన్ జీరోనేనా? దీని ఫ్యాక్టరైజేషన్ చూడండి. x² మైనస్ 4x మైనస్ 5 ఎలా రాస్తారు? x², 5కి ఫ్యాక్టర్స్ ఏందమ్మా? 1 ఇంటూ 5 కదా 5 అంటే. ఎస్, ఎలా రాస్తారు ఇక్కడ? మైనస్ 5x మైనస్ ప్లస్ x మైనస్ 5. ఈ రెండింటిలోంచి మీరు x కామన్ తీసుకోండి, x మైనస్ 5. ఇక్కడ ప్లస్ 1 కామన్ తీయండి. ఫ్రమ్ బోత్ టేక్ x మైనస్ 5 కామన్, దెన్ దిస్ ఇస్ మైనస్ 5 ఇంటూ x ప్లస్ 1. అదే రాశాను ఇక్కడ. వేవి కరువులో వానిషింగ్ పాయింట్స్ ఏమేమి వస్తాయి? -1 ఒకటి, 5 ఒకటి. అవునా? వేవి కరువులో మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, -1 ఇది ప్లస్ 5, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. పాయింట్ లెస్ దాన్ జీరో కదా, కాబట్టి నెగిటివ్ రీజియన్ బిలాంగ్స్ టు ఓపెన్ -1, 5 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. వెరీ గుడ్ గౌరమ్మ, వెరీ గుడ్ వంశకృష్ణి, వెరీ గుడ్ వంశకృష్ణి, కరెక్ట్గా చేశారు. సరే చూద్దామా ఆన్సర్ ఏముందో. ఎస్, -1, 5నే కరెక్ట్ ఆన్సర్ అమ్మా. దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 చేయండి చూద్దాం. 9th క్వశ్చన్ సాల్వ్ చేయండి అమ్మా, చూద్దాం ఏమొస్తుందో ఆన్సర్. ఇదే లాస్ట్ క్వశ్చన్ అమ్మా, ఇదే లాస్ట్ క్వశ్చన్, దీని తర్వాత క్లోజ్ చేస్తాను. సరే, లాగర్థంలో ఇందాక ఒకళ్ళు అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. నేను లాగర్థం క్వశ్చన్ ఒకటి నేను రాస్తాను, ఎందుకంటే ఇందాక ఒకళ్ళు అడిగారు సార్ లాగర్థంలో క్వశ్చన్ చెప్పండి అని అడిగారు. సో క్వశ్చన్ రాస్తున్నానమ్మా. రైట్, లాగ్ ఎక్స్ బేస్ టు -1 టు లాగ్ ఎక్స్ బేస్ టు +1 బై లాగ్ ఎక్స్ బేస్ టు -5 ఈజ్ లెస్ దాన్ జీరో అని అడిగారు క్వశ్చన్. అర్థమవుతుందా? ఇదంతా ఒక లాగర్థంలో ఉంది. దీన్ని ఎలా చేయాలంటే సింపుల్గా ఒకటే ఒకటి, ఏం లేదు, లెట్. అదంతా కన్ఫ్యూజన్ కదా మనకి, ఎందుకంత కన్ఫ్యూజన్? సింపుల్గా ఏం చేస్తారు? లెట్ లాగ్ ఎక్స్ బేస్ 2, దీన్ని మీరు y అని అనుకోండి.
లాగ్ ఎక్స్ బేస్ 2 అనేది 3 ప్లేసెస్లో వచ్చింది కదా, దాన్ని సింపుల్గా వై అని అనుకోండి. అప్పుడు క్వశ్చన్ ఎలా మారిపోద్ది చూడండి. భయపడకుండా ఈజీగా ఉండాలి అంటే ఇది వై లాగా రాసుకుంటే వై మైనస్ 1 వై ప్లస్ 1 బై వై మైనస్ 5 లాగా మారిపోయింది. అవునా? లెస్ దాన్ 0. ఎవరో ఇంతకుముందు అడిగారమ్మా, అంకుష్ కేకే అఫీషియల్సా? సార్ కేకే అఫీషియల్. ఎస్ కరెక్ట్ అంకుష్. సో వై మైనస్ 1 ఇంటూ వై ప్లస్ 1 బై వై మైనస్ 5 లెస్ దాన్ 0. ఓకే, ఇప్పుడు దీనికి వేవి కర్వ్ వేయాలంటే వానిషింగ్ పాయింట్స్ తీసుకుంటారు 1 కామా మైనస్ 1, కంటిన్యూస్ పాయింట్స్ తీసుకుంటారు ప్లస్ 5. వీటిని మీరు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ వరకు ప్లేస్ చేస్తారమ్మా. -1 తర్వాత +1 తర్వాత ప్లస్ ఏమవుద్ది? పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. అవునా? సో మీకు కావాల్సింది నెగిటివ్ రీజియన్ కాబట్టి ఇది నెగిటివ్ రీజియన్, ఇది నెగిటివ్ రీజియన్. దట్స్ వై y బిలాంగ్స్ టు -∞, -1 యూనియన్ 1, 5 ఇస్ ద ఆన్సర్. బట్ దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ y, నాట్ ఫర్ x. ఇక్కడ ఏమడుగుతారు? ఇఫ్ దిస్ ఈజ్ లెస్ దాన్ 0 దెన్ x బిలాంగ్స్ టు హౌ మచ్ అని క్వశ్చన్ అడుగుతారు. అంటే ఒకవేళ ఇది లెస్ దాన్ 0 అయితే x ఏమవుద్దని అడుగుతారు, y అడగరు. మనకు y అనేది వచ్చింది, మరి మనకి x కావాలి కదా, కాబట్టి మళ్ళీ y అంటే ఏంది? లాగ్ x బేస్ 2 కదా, అక్కడ రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేస్తే ఎలా మారిపోతుందో చూడండి అమ్మా. మీకు ఆన్సర్ ఏమొచ్చింది? y బిలాంగ్స్ టు -∞, -1 యూనియన్ 1, 5 కదా. సో y ప్లేస్లో మళ్ళీ నేను లాగ్ x బేస్ 2 అని రాస్తాను, బిలాంగ్స్ టు -∞, -1 యూనియన్ 1, 5. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ లాగర్థం గురించి కొంచెం తెలిసి ఉంటేనే ఆ పిల్లాడు అడుగుంటారు, లేకపోతే అడగరు కదా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాను చూడండి. లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ కే అవుతుందమ్మా. లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఏని రైట్ సైడ్ తీసుకురావచ్చు, ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ కే అవుద్ది, లాగ్ వ్యానిష్ అయిపోద్ది. లాగర్థం కాస్త ఎక్స్పోనెన్షియల్ లాగా మారిపోతుంది. ఓకేనా? log x base a is nothing but x equal to log a, x equal to a power k. అలానే నేను ఇక్కడ log x base 2 equal to -∞ అంటే x బిలాంగ్స్ టు ఏం కావాలి? log x base 2 -∞ అయితే చూడండి ఇక్కడ log x base 2 is equal to -∞ అయితే x ఏం కావాలి? 2 రైట్ సైడ్ వచ్చి 2 పవర్ -∞ కావాలి. అవునా? సో ప్రతి ఒక్క దానికి అలానే రాస్తాను. 2 పవర్ -∞, 2 పవర్ -1 యూనియన్ 2 పవర్ 1, 2 పవర్ 5. ఇక్కడ ఉన్న ఇంటర్వెల్ -∞, -1, 1, 5 మొత్తం కూడా 2కి పవర్స్ లాగా రావాలి, వచ్చాయి. తర్వాత x బిలాంగ్స్ టు 2 పవర్ -∞ అంటే 0 అమ్మ, 2 పవర్ -1 అంటే 1/2 యూనియన్ 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 5 అంటే 32. కాబట్టి x బిలాంగ్స్ టు ఇదే అవుతుంది ఆన్సర్. ఓకేనా అమ్మా? JEE 2022 స్ట్రాటజీ ఎంకే మిస్టర్ కేకే అఫీషియల్ ఆల్రెడీ నేను చాలాసార్లు ఇప్పటికి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి 12th సండే అవుతుందమ్మా. సో 12th రోజున నేను ఒక 1.5 అవర్ సెషన్ తీసుకుంటాను. 1 అవర్ 30 minutes సెషన్, 1.5 అవర్ సెషన్. ఆ సెషన్లో మొత్తం కావాల్సిన డౌట్స్ అన్నీ అడిగేసేయండి. జేఈకి సంబంధించింది, స్ట్రాటజీ ఏంది, ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్ ఏంది, సబ్జెక్ట్ ఏంది, ఏ టాపిక్స్ చదవాలి, బుక్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆ 1.5 అవర్లో ఓన్లీ మన తెలుగు పిల్లల కోసమే సపరేట్గా తీసుకుంటాను. సండే రోజు నేను కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి మనం ఆ రోజు డిస్కస్. ఓకేనా గైస్? సో ఇది లాగరం మీద. సో మీరేం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పోనెన్షియల్ మీద రాస్తాను, ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అమ్మా, మీరు కావాలంటే మళ్ళొకసారి బ్యాక్ వచ్చి చూసుకో. సరే, ఎక్స్పోనెన్షియల్ మీద ఒక క్వశ్చన్ రాస్తున్నాను, ట్రై. ఇవన్నీ కూడా హోంవర్క్ క్వశ్చన్స్. నెంబర్ 1, ఇఫ్ e power x -1 to e power x minus 3 by e power x minus 5 is greater than 0, then x belongs to how much? The question. Second question, if exponential లో e power అయిపోయింది కదా, ఇప్పుడు a power అంటే 2 power x minus 4, 2 power x minus 8 by 2 power x minus 16 is less than or equal to 0,
దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు హౌ మచ్. క్వెషన్స్ ట్రై చేయండి. రాకపోతే మనం అన్అకాడమీ యాప్‌లో ఒకసారి ట్రై చేద్దాం ఇవన్నీ గూడా. తర్వాత ఎక్స్‌పోనెన్షియల్ గాకుండా ఇంకోటి మాడ్యులస్ మీద. మాడ్ ఎక్స్ స్క్వేర్, మాడ్ ఎక్స్ స్క్వేర్ గాదు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మాడ్ ఎక్స్ కాదమ్మా, స్టెప్ ఎక్స్ అని తీసుకుందాం. ఓకేనా? స్టెప్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ స్టెప్ ఎక్స్ ప్లస్ 6 బై స్టెప్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ లెస్ దాన్ 0. దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు హోమ్. క్వెషన్స్ మీరు ట్రై చేయండి. కొంచెం డిఫికల్ట్‌గా ఉండే క్వెషన్స్, బట్ ట్రై దెమ్. ఒకవేళ వస్తే గుడ్. రాకపోతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా? దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బాయ్ ఎవ్రీవన్. మళ్ళొకసారి చెప్తున్నానమ్మా, రేపు ఆఫ్టర్‌నూన్ 1 పీఎంకి, మధ్యాహ్నం 1కి మీకు మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. అలానే నైట్ 7:30కి కూడా మళ్ళీ మీకు మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. ఈ 2 కూడా మీకు యూట్యూబ్‌లో ఉంటాయి. ఏ తెలుగు. అది కాకుండా నేను స్పెషల్ క్లాస్ రేపు 8:30 పీఎంకి తీసుకుంటాను. 8:30 పీఎంకి ఒక క్లాస్ తీసుకుంటాను. అందులో మనం క్వెషన్స్ సాల్వ్ చేద్దాం. నంబర్ ఆఫ్ క్వెషన్స్ వేవ్ కర్వ్ మీద కొన్ని క్వెషన్స్ అక్కడ ట్రై చేద్దాం. సరేనా? దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. బాయ్. సో, అంతకంటే ముందల మీకు ఒకటి చెప్పాలని చెప్పాను కదా! ఏంటిదది? క్యూసెట్ ఎగ్జామ్ ఉంది. దానికి ఎన్రోల్ చేసుకోండి. ఈరోజు చేసుకుంటే ఓకే. మీరు చేసుకోలేకపోతున్నారంటే రేపు నేను హెల్ప్ చేస్తాను. నేనొస్తాను. లైవ్‌లోకి వచ్చి కొద్దిసేపు మనం 1:00 వస్తానని చెప్పాను కదా! 1 పీఎంకి. అప్పుడు మనం యూసెట్‌ని ఎన్రోల్ చేసుకుందాం. ఫ్రీగానే ఎన్రోల్ అవుద్ది. ఎగ్జామ్ రాస్తే దాంట్లో మనకి మనీ వస్తది. క్యాష్ వస్తుంది. లేదా మీకు ఈ ఆఫర్స్ అని చెప్తున్నాగా ప్లస్, ఐకానిక్, ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా వస్తది. 1 ఇయర్, 2 ఇయర్స్, 1 ½ ఇయర్ మీరు ఫ్రీగా హ్యాపీగా అన్అకాడమీలో ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. రైట్. 12 మంత్స్‌కి అయితే మనకి 34,650 అండ్ 18 మంత్స్‌కి అయితే 42,525, 24 మంత్స్ అయితే 50,400. వీటిలో మీకు ఒకవేళ 10% డిస్కౌంట్ కావాలంటే అమ్మా, మీరు కిరణ్ వైటీ అనే కోడ్ యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీకు 10% కిరణ్ వైటీయే కాదు, చాలా ఉంటాయి. బట్ మీరు లోపలికొచ్చినప్పుడు మీరు ఏ ఎడ్యుకేటర్ ద్వారా లోపలికొచ్చారనేది అక్కడ ఎప్పటికి దాంట్లో పడిపోద్ది. యెస్, కిరణ్ సార్ రిఫరెన్స్ వల్ల స్టూడెంట్ వచ్చాడు. అంటే కిరణ్ సార్ స్టూడెంటు అనేది ఒక రిఫరెన్స్ ఉంటది. అంటే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ పాయింట్ మేము అవుతామనమాట. రైట్. తర్వాత ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే మీరు 58,000 పే చేయాల్సొస్తుందమ్మా 12 మంత్స్. 18 మంత్స్‌కి అయితే 72,000. 24 మంత్స్ అంటే ఎంటైర్ 24 మంత్స్‌కి అయితే ఇది 90,000 ఉంటుంది. ఓకే గైస్. ఐకానిక్‌కి, స్పెషల్‌కి, ప్లస్‌కి ఏంటి సార్ తేడా అంటే, ప్లస్‌లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. కెమిస్ట్రీ వస్తుందమ్మా సామ్రాట్. వంశీకృష్ణ. ఆన్సరా? మళ్ళొకసారి పెట్టవరా? ఎక్కడికి పోయిందో వంశీకృష్ణ. ఆన్సర్ ఎటు ఒకసారి పెట్టు. నోట్స్ ఇప్పుడే పెట్టట్లేదు. నోట్స్ పెట్టడానికి కొంచెం టైం పడతది. ఎందుకంటే నేను గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ తయారు చేసి అందులో పెట్టాలి. బట్ వేవీ కర్వ్ అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పెట్టడం అయితే పెడతాను. బట్ కొంచెం లేట్‌గా పెడతాం. ఓకేనా? రైట్. ఇందులో లైవ్ క్లాసెస్, వీక్లీ టెస్ట్, మీకు స్ట్రక్చర్ క్లాసెస్, అన్‌లిమిటెడ్ యాక్సెస్ ఉంటుందమ్మా ప్లస్‌లో. కానీ మీకు ఐకానిక్ వచ్చేసరికి ఇవే కాకుండా ఎక్స్‌ట్రా అదర్ దాన్ దిస్ పర్సనల్ గైడెన్స్, తర్వాత టెస్ట్ అనాలిసిస్ అనేది మీకు డిస్కస్ చేస్తారు. పేపర్ డిస్కస్ చేస్తారు. ఎక్స్‌పర్ట్ గైడ్‌లైన్స్ ఉంటుంది. స్టడీ ప్లానర్ మీకు ముందుగానే ఇస్తాడు. మీకు మెటీరియల్ కూడా ఇస్తాడు. స్టడీ మెటీరియల్. అంటే పర్సనలైజ్డ్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్స్ మీకు ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో దొరుకుతాయి. తర్వాత ఆస్క్ ఏ డౌట్. అంటే అన్అకాడమీ యాప్‌లోకి వెళ్ళిన తర్వాత మీరక్కడ మీకేదైనా డౌట్ ఉంది. ఒక బుక్ ఉంది. బుక్‌లో మీకు ఒక క్వెషన్ చూసారు. డౌట్ వచ్చింది. వెంటనే ఎవరిని అడగాలో తెలియదు. అందుకోసం ఏం చేస్తారంటే మీ పక్కన ఉన్న మొబైల్ తీసుకొని అన్అకాడమీ యాప్ ఉన్నది కదా! యాప్‌లోకి వెళ్ళండి. యాప్‌లోకి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఏదన్నా కోడ్ అడిగితే కిరణ్ వైటీ అనేది టైప్ చేస్తే మీకు అందులో కంపల్సరీగా ఫ్రీగా అయినా సరే ఏమున్నా ఫ్రీగా అన్నీ మీ దాంట్లోకి వచ్చేస్తాయి. సో, ఆస్క్ డౌట్ అని అడిగినప్పుడు వెంటనే మీరేం జేస్తారు, అన్అకాడమీ యాప్ ఓపెన్ చేయండి. అందులోకి వెళ్ళిన తర్వాత ఆస్క్ ఏ డౌట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది కింద. ఆస్క్ ఏ డౌట్ అని ఒక ఆప్షన్ ఉంటది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇగో ఇట్లాగా ఆస్క్ ఏ డౌట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది మిమ్మల్ని అడుగుతది. పిక్చర్ ఫోటో తీయి బాబు అని అడుగుతుంది. మీరు ఫోటో తీస్తారు. ఫోటో తీసిన తర్వాత దాన్నేం చేయాలి, ప్రాపర్‌గా క్రాప్ చేయాలి. క్రాప్ చేయడం తెలుసు కదా! మీరు మొబైల్‌లో ఏదైనా పిక్ పంపించినప్పుడు మొత్తం ఉండకుండా కొంచెం క్రాప్ చేస్తారు గదా! అలాగా క్రాప్ చేయాలి. క్రాప్ ఎలా చేస్తారు అంటే కంపల్సరీగా ఓన్లీ క్వెషన్ మాత్రమే కనపడేటట్టుగా క్రాప్ చేయాలి. అంటే పక్కన సైడ్ అనవసరంగా వేస్టేజ్ ఉండేటట్టు కాకుండా, వేరే క్వెషన్‌లో కొన్ని సెంటెన్సెస్ ఇందులోకి రాకుండా, అలాగా మీరు దాన్ని క్రాప్ చేయాలి. క్రాప్ చేసింది సెండ్ చేయాలి. క్రాప్ ఇగో ఇట్లా సగం సగం క్వెషన్ క్రాప్ చేయకూడదు.
సో ఇలాగా సగం సగం క్వశ్చన్ క్రాప్ చేయకూడదు. అండ్ అలానే ఒకటే ఒకటే క్రాపింగ్‌లో 2, 3 క్వశ్చన్స్ పెట్టకూడదు. ఒక క్వశ్చన్ ఒకసారే చేయాలి. ఎందుకంటే అది మేము చూసి చెప్పము. అది సిస్టమ్ జనరేటెడ్. అదొక సాఫ్ట్‌వేర్ అనమాట. అది ఈ మీరు పంపించిన పిక్‌ని చూసి అది ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అది ఏ క్వశ్చన్‌కి టాలీ అవుతుందో చూసుకొని ఆ క్వశ్చన్‌కి ఆన్సర్ మీకు తీసుకొనొస్తది. ఓకేనా? కాబట్టి మీరు మల్టీ క్వశ్చన్స్ పెట్టకూడదు. క్రాప్ అనేది సగం చేయకూడదు. పూర్తిగా చేయాలి. సో వెంటనే మీరు సెండ్ చేయగానే మీకు సొల్యూషన్ అనేది మీ మొబైల్‌లోకే వచ్చేస్తది. ఓకేనా? సో ఏమని చెప్పాను? డు నాట్ పోస్ట్ మల్టిపుల్ డౌట్స్ అండ్ వితిన్ సింగిల్ ఇమేజ్ అండ్ డోంట్ పోస్ట్ ఎనీ హ్యాండ్ రిటెన్ క్వెషన్స్. మీరు చేత్తో రాసి క్వెషన్ మీరు ఫోటో తీస్తే మీకు సొల్యూషన్ దొరకదు. ఓకేనా? రైట్. సో మీరు ఒకవేళ అన్‌అకాడమీ యాప్‌లోకి వెళ్లి నన్ను ఫాలో కావాలి అంటే నేను చెప్పాను కదమ్మా స్పెషల్ క్లాసెస్ తీసుకుంటానని. ఆ స్పెషల్ క్లాసెస్ ఒకవేళ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు నన్ను కంపల్సరీగా ఫాలో అప్ అయి ఉండాలి. సో అన్‌అకాడమీ యాప్‌లోకి వెళ్ళండి. వెళ్లి అక్కడ టైప్ చేయండి. సెర్చ్ బటన్ ఉంటది. సెర్చ్ బటన్‌లో టైప్ చేయండి. ఏమని? కిరణ్ ఐఐటీఎం 017-9943 కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుందమ్మా నా లింక్. ఆ డిస్క్రిప్షన్‌లో వెళ్లి క్లిక్ చేస్తే వెంటనే మీరు అన్‌అకాడమీ యాప్‌లోకి వెళ్తారు. యాప్ లేకపోతే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ కోడ్ అడిగితే మీరు కిరణ్ వైటీ అని టైప్ చేస్తారు. కోడ్ KIRAN వైటీ. కిరణ్ వైటీ అని టైప్ చేస్తే మీకు ఫ్రీగా ఎన్రోల్ అవుతుంది. ఎన్రోల్ అయిన తర్వాత లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నా క్లాసెస్ ఆల్రెడీ ఉంటాయి. మీరు చూడండి. ఫాలో అని ఉంటుంది పైన. ఫాలో అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే నేను ఏ రోజైతే స్పెషల్ క్లాసెస్ ఫ్రీగా చెప్తానో ఆ రోజు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో డైలీ చెప్తాను స్పెషల్ క్లాసెస్. మీకు డైలీ అలర్ట్ లాగా అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందల ఒకసారి 15 మినిట్స్ అండ్ క్లాస్ స్టార్ట్ కాగానే ఒకసారి వస్తది. సో డైరెక్ట్‌గా మీరు దాన్ని నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా క్లాస్‌లోకే వచ్చేస్తారు. మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దట్స్ వై ఫాలో మీ గైస్ సచ్ దట్ యూ కెన్ ఎంజాయ్ ద ఫ్రీ క్లాసెస్. సో థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. జై తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. మనకి ఎక్కువ మంది పిల్లలు వస్తే మాకు కూడా ఎంతూసియాస్టిక్‌గా ఉంటది చెప్పడానికి క్లాసెస్. కొత్త కొత్త టాపిక్స్, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఎనర్జిటిక్‌గా చెప్పడానికి మాకు కూడా కొంచెం ఎనర్జీ రావాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే ఎనర్జీ వస్తది. లైక్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండమ్మా. పీడీఎఫ్ మేము తర్వాత డౌన్‌లోడ్స్ పెడతాం. ఓకేనా గైస్? థ్యాంక్ యూ గైస్. బై ఎవ్రీవన్. థ్యాంక్ యూ. టుమారో విల్ మీట్ వన్స్ అగైన్ ఎట్ 1 PM. మధ్యాహ్నం 1కి కలుసుకుందాం. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 7:30 కలుసుకుందాం ఫర్ మ్యాథ్స్ క్లాస్. బై గైస్. థ్యాంక్ యూ. బై ఎవ్రీవన్. బాయ్ ఆల్. థ్యాంక్ యూ. 9th క్వెషన్ అమ్మా. అయ్యుండొచ్చు. చూద్దామమ్మా. కృష్ణ, సారిన్, వంశీకృష్ణ మనం చూద్దాం. మనం రేపు చూద్దాం. ఓకేనా? బాయ్ అమ్మా. వంశీకృష్ణ, బాయ్ సారిన్, బై ఎవ్రీవన్. బై ఎవ్రీవన్. యెస్ సారిన్. నేను అంటున్నాను. నువ్వు టైప్ చేస్తూనే ఉన్నావు. 9th క్వెషన్. ఆ 9th క్వెషన్‌ని మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. మీరు మిగతా క్వెషన్స్ అన్నీ కూడా ట్రై చేయండి. ఎక్స్‌పోనెన్షియల్ ఇచ్చాను. తర్వాత స్టెప్ ఇచ్చాను. అవి ట్రై చేయండి. అడ్వాన్స్ లెవెల్ క్వెషన్స్ అనమాట అవి. వస్తాయేమో.